పులివెందుల మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి రవీంద్ర చాలా విషయాలు చెప్పాడు. కేవలం 2-3 విషయాలు మాత్రమే ప్రజలకు సూచిగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారం మెడికల్ కాలేజీ పూర్తి కాలేదు. ఏదైతే అసత్య ప్రచారం చేసినాడో మాకు వ్యక్తిగతంగా అయితే ఒక మేలే చేసినాడు, బాగా నమ్ముతాను. వ్యక్తిగతమైన మేలు ఏంటంటే మా జగన్ ఇంత మెడికల్ కాలేజీ కట్టాడనే విషయం నిజంగా మాకు తెలియదు. 52 ఎకరాలలో 560 కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుదు. కొద్దిగా జగన్ మేము ప్రేమిస్తున్నాం, మావాడని ప్రేమిస్తున్నాం, మంచోడని. ఇంత మంచి పనులు చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు పుణ్యాలు మేమందరం చూడగలిగినాం. థ్యాంక్స్ చంద్రబాబు. 52 ఎకరాలు, ఇది 560 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా ఈ కాలేజీ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు అండుకో ఒక 2-3 గంటల పైనే పడుతుంది. ముస్లిం ముతకైతే ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. ఇంకా రెండో విషయం ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు. ఉన్న మెడికల్ కాలేజీ దుప్పటి చెప్తాడు. లేని అమరావతిని మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు ఆడ కూర్చున్నట్టు అదంతా మన కళ్ళకు చూపిస్తున్నాడు. ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కమ్మడి చెప్తా అన్నాడు. ఇది ప్రజలు గుర్తించాలి. ఇంకొకటి ముఖ్యమైన మాట, ఈ మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజీ కడిగి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్, మన నాయకుడు ఎవడు ఇంతగా గొప్ప పని చేయలేకపోయినా వీడు జగన్ ఏ మనిషిరా బస్సు, వీడు ఇట్లా అద్భుతంగా కట్టాడు, ఇది దెబ్బకు పైసలు అయిపోయింది, ఈవీఎం మిషన్ లేకపోతే మనము ఎంత సూపర్గా కట్టాడు అని లోపల దుకుంటూ అది బయటికి చెప్పి సావలేరు. కాబట్టి రాజసౌధ లాంటి రాజులు ఉండే సౌధం ఎట్లుంటుందో అటువంటి భవనాలను నిర్మిస్తే ఈ చూపిలే వెనక్కి పోయి ఏమో ఒంటికి పోసేదో, కంప చెట్టు ఉండేదో, ఏడన్నా సెప్టిక్ ట్యాంకులు ఉండేటివో కట్టకుండా ఉంటారు చూడి, అవి చూపిస్తున్నారు. అంటే నా ఉద్దేశం, మా భాషలో కడపలో కాబట్టి మొరటుగానే మారుతాంలే మేము. మూతి చూపించడంలే, ముడ్డు చూపిస్తున్నారు. మనిషికి ఎప్పుడైనా మూతి వైపు చూపించాల్సింది, ముందు ముడ్డి వైపుగా చూపించాల్సింది. ముడ్డి వైపు చూపిస్తున్నారు మీరు. మూతి వైపు చూపించండి, ఇద్దరు కనపస్తాయి మూతి వైపు చూపించే. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నాను నేను వాళ్ళను, మెడికల్ కాలేజీలే పూర్తి కాకపోతే సింపుల్ లాజిక్, చిన్న ప్రశ్న రవీంద్ర చెప్పినా నేను అది అడుగుతాను, ప్రజలకు అర్థం చేసుకోవాలా. నిజంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే వ్యవస్థ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అది స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ వచ్చి చూసి ఈ కాలేజీ పూర్తి అయిందా, పూర్తి కాలేదా, ఇందులో వసతులు ఏంది, పరికరాలు ఏంది, ఫ్యాకల్టీ ఏంది, మరొకటి ఏంది అన్నీ చూసి ఇక్కడ ఆసుపత్రి జరపడానికి, కాలేజీ జరపడానికి కావలసినటువంటి వసతులు సంపూర్ణంగా ఉన్నాయా లేవా అని చూసి వీళ్ళు ఉండబడిన విధానాన్ని బట్టి నీకు 20 సీట్లు ఇవ్వాలా, 10 సీట్లు ఇవ్వాలా, 50 సీట్లు ఇవ్వాలా, సీట్లు ఇవ్వకూడదు అనేది వాడు నిర్ణయిస్తాడు. ఈ పులిందులకు వచ్చి చూసి మీరు చేసిన ఈ ప్రకారము మీకు ఈ సంవత్సరం 50 సీట్లు శాంక్షన్ అని చెప్పినాడు అంటే మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినట్ట, మెడికల్ కాలేజీ పూర్తి అయినట్ట, పూర్తి కానట్ట. మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే ఈ ఊరికి ఈ కాలేజీకి 50 సీట్లు ఎందుకు ఇస్తాడప్ప చంద్రబాబు నాయుడు? ఎందుకు ఇస్తాడు? ఇది ప్రజలు సింపుల్ లాజిక్, ఊరికి గుడ్డిగా ఆలోచించినా మీకు అర్థమవుతుంది. ఇంకా దీన్ని ప్రైవేట్ పరం చేయడం. ఎందుకు ప్రైవేట్ పరం చేయాలా? 2 లాభాలు. ఒకటి, ఈ మెడికల్ కాలేజీలు అన్నీ 17 మెడికల్ కాలేజీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రారంభమై 5,000 మంది విద్యార్థులతో పుష్కలంగా చాలా బాగా పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన పేరు వస్తుంది. కాబట్టి అసూయాగ్రస్తులైనటువంటి చంద్రబాబు నాయుడు కుమారుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసి ఈ కాలేజీలు రన్ను కావాలి. పేద విద్యార్థులు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలే, వాళ్ళు ఓటోలలో సర్వర్లుగా పనిచేసినా పర్వాలే, లేకుంటే అమాలీలుగా పనిచేసినా పర్వాలే, ఆటో డ్రైవర్లుగా పనిచేసినా పర్వాలే, వ్యవసాయ కూలీలుగా పనిచేసినా పర్వాలే, వాళ్ళు డాక్టర్లు కాకూడదు, వాళ్ళు పెద్దోళ్ళు కాకూడదు, మన పిల్లలు మాత్రమే బాగుండాలా. ఈ ఒక్క ఉద్దేశంతో అసూయాగ్రస్తులైనటువంటి వాళ్ళు ఈ కాలేజీలు జరపకూడదనే ఒకే ఒకటి అభిప్రాయంతో వీటిని ప్రైవేటు పరం చేయాలి. ప్రైవేటు పరం చేస్తే రెండో లాభం, వాళ్ళకు సంబంధించిన అనునీయులకు టెండర్లని మరొకటని అబద్ధాలు చెప్పి చేసి కావాల్సిన మనుషులకు ఇచ్చుకొని 100,000 కోట్లను సంపాదించుకునేదానికి చక్కటి రాజమార్గం.
ఇది జరిగితే వాళ్ళకి లాభం జరుగుతుంది, ఇది జరిగితే మనకు జరిగే నష్టం ఏందో తెలిసిన ప్రజలారా. పేద విద్యార్థులకు ఇది ప్రైవేట్ పరమైతే కదా అధిక ఫీజులు అవుతాయి. అధిక ఫీజులు అంటే మనం భరించడానికి వీలు లేనంత ఫీజులతో చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చి పేద విద్యార్థులు మెడికల్ సీటుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొట్టమొదటి నష్టం ఇదే. రెండవది హాస్పిటల్ ఉంది. ఇక్కడ పేదవాళ్ళు వచ్చి హాస్పిటల్లో అన్ని రకాల సదుపాయాలను అనుభవించి చూపించుకునే పరిస్థితుల్లో ఉంటే ఇది ప్రైవేట్ పరం చేస్తే అధికమైనటువంటి డబ్బులతో వసూలు చేసి పేదవాళ్లకు వైద్యాన్ని దూరం చేస్తారా, చేయరా? ఇది రెండో నష్టం ఉంది. మూడవది, ప్రభుత్వం నడిపితే గ్యారంటీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు నడిపితే నాణ్యత లోపిస్తుంది. నాణ్యత లోపించినటువంటి వైద్యము, నాణ్యత లోపించినటువంటి చదువే ఇక్కడ లభ్యమవుతుంది. ఇక నాలుగవది ప్రైవేటు పరం మీరు చేసి ఇవన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే కనుక అనేక రకాలుగా వైద్యానికి, విద్యకు పేదవాళ్ళు ప్రజలు దూరమైతూ ప్రైవేటు వ్యక్తులైన మీరు డబ్బులు సంపాదించుకొని సాగుకారులు అయ్యే పరిస్థితి ఉంది తప్ప మరొకటి ఉండదు. మరి ఇన్ని నష్టాలు పెట్టుకొని ప్రజలకు ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని దీన్ని ప్రైవేటు పరం చేసి మీ సొంత మనసులు లాభపరుచుకొని విద్యార్థులకు చదువును దూరం చేస్తే మీకు వచ్చిన ప్రయోజనం ఏంది అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే కూడా మీకు సిగ్గు లేదు, శరం లేదు. మీరు మారరు. మీరు మారతారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ పాపం ఒడిగట్టుకొని తిరిగి ప్రచారం చేస్తున్నారు. చూడి మా వాళ్ళ అమాయకులు, ఖచ్చితంగా అమాయకులు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుట్టుకతో అని పోదు. సచ్చి పాడ మీద వడబెట్టి కట్టెలు పెట్టి కాల్చినప్పుడు కానీ మీ బుద్ధులు మారే పరిస్థితి లేదు. కాబట్టి నేనైతే మిమ్మల్ని నమ్మను రాసుంది.